మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప మూవీలో అన్ని ఇండస్ట్రీల పెద్ద స్టార్స్ నటించారు. అందరూ నటించిన బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లకు మెయిన్ రీజన్ మాత్రం పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ అనే చెప్పాలి. సినిమాలో మలయాళ ఇండస్ట్రీ నుండి సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించగా బాలీవుడ్ లో కిలాడి అక్షయ్ కుమార్ స్పెషల్ రోల్స్ లో నటించారు. మొత్తం మీద ఈ ఇండస్ట్రీలలో ఈ స్టార్స్ ఇంపాక్ట్ ను గమనిస్తే మోహన్ లాల్ నటించడంతో మలయాళంలో లైట్ గా బజ్ ఏర్పడిన సినిమా మీద ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో 75 లక్షల రేంజ్ లోనే గ్రాస్ మార్క్ ను అందుకుంది. అక్కడ రీసెంట్ గా కుబేర సినిమా రేంజ్ కన్నా కూడా ఇది బెటర్ ఓపెనింగ్స్ అని చెప్పవచ్చు. కానీ ఓవరాల్ గా ఇంపాక్ట్ మాత్రం తక్కువే ఉందని చెప్పవాలి. ఇక హిందీలో అక్షయ్ కుమార్ శివుడి రోల్ లో నటించగా అక్కడ వసూళ్లు భారీగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన ఓవరాల్ గా ఇప్పటి వరకు 2.5 కోట్ల రేంజ్ లోనే సినిమా వసూలను అక్కడ అందుకుంది. ప్రభాస్ కూడా ఉండటంతో ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయని అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన హిందీ వరకు మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను సినిమా చూపించలేదు బాక్సాఫీస్ దగ్గర. ఇక ప్రభాస్ ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాల వరకు మాత్రం హ్యూమంగస్ రేంజ్ లో ఉందనే చెప్పాలి. ఓవరాల్ గా 90% కు పైగా కలెక్షన్స్ కేవలం ప్రభాస్ పేరు మీదే సొంతమయ్యాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. దానికి నిదర్శనం తెలుగు రాష్ట్రాలలో సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ అలాగే వీకెండ్ వసూలని చెప్పవచ్చు. మంచు విష్ణు కెరీర్ లో ఇప్పటి వరకు ఊహించని రేంజ్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది అంటే దానికి మెయిన్ కారణం ప్రభాస్ అనే చెప్పాలి. కానీ బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం సినిమా ఫేట్ మారిపోయింది టాక్ వలన. మొత్తం మీద మాత్రం ప్రభాస్ పేరుతో మంచు విష్ణు కెరీర్ కి బూస్టప్ ఇచ్చిన కన్నప్ప సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.